విచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు కార్పొరేషన్ చైర్పర్సన్స్ మరియు ఇక్కడికి విచ్చేసిన అధికారులు, రైతులు మరియు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది 3 రోజుల పాటు ఏప్రిల్ 21, 22 మరియు 23 తేదీల్లో జరపడం జరుగుతూ ఉన్నది. ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలోని నూతన ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని రైతులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్తో పాటు కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ మరియు సిరిసిల్ల 5 జిల్లాలలోని రైతులను 3 రోజుల పాటు ఇక్కడ జరిగే ఈ వర్క్షాప్ మరియు ఈ స్టాల్స్ ప్రదర్శన సందర్శించే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవ్రీడే కూడా మనకి వ్యవసాయ రంగంలో చాలా కొత్త నూతన ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల పాటు కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు ఇక్కడ మనకి సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త పద్ధతులు, నూతన పద్ధతులు, అదేవిధంగా వ్యవసాయ రంగంలోని ఉత్పత్తిని పెంపొందించడానికి ఏవైతే పద్ధతులు అవలంబిస్తున్నారో అవి రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంట మార్పిడి మరియు యాంత్రీకరణలో ఏవైతే మార్పులు జరిగాయి, ఏవైతే మనకి యూజ్ చేసుకుంటే మనకి ఈల్డ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ వర్క్షాప్లో మనకి రైతులకు శాస్త్రవేత్త